రీసెంట్ గా మార్చి 26న తాజ్ మహల్ కన్నా రెండింతల పరిమాణంలో ఉండే ఒక భారీ ఆస్టరాయిడ్ భూమి వైపుకు దూసుకొస్తోందని నాసా హెచ్చరించింది. ఈ ఆస్టరాయిడ్ ని 2014 ఆగస్టులో గుర్తించారు. దీనికి 2014 TN17 అని పేరు పెట్టారు. ఈ ఆస్టరాయిడ్ సన్ చుట్టూ ఒకసారి తిరగడానికి 1239 రోజుల టైం పడుతుంది. ఇది దాదాపుగా 3.39 సంవత్సరాలు. ఇప్పటికీ ఈ ఆస్టరాయిడ్ చాలా దూరంలో ఉంది కాబట్టి ఇది ఎంత సైజులో ఉంటుందో అన్న విషయాన్ని సైంటిస్టులు క్లియర్ గా చెప్పలేకపోతున్నారు. దాదాపుగా 130 నుండి 291 మీటర్ల సైజులో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ ఆస్టరాయిడ్ గనక భూమిని ఢీకొడితే ఆ ఇంపాక్ట్ అనేది 100 అణుబాంబులు వేస్తే ఎంత డ్యామేజ్ అవుతుందో అంత విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఇది భూమికి 5 మిలియన్ కిలోమీటర్ల దూరం నుండే పాస్ అయి వెళ్తుంది. ఈ దూరం అనేది భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరం కంటే 13 రెట్లు ఎక్కువ. కాబట్టి ఈ ఆస్టరాయిడ్ వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేనట్టే. భూమికి 45 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పేస్ ఆబ్జెక్ట్స్ వల్ల ఎప్పటికైనా ప్రమాదం ఉండవచ్చని 45 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ ని డేంజర్ గా గుర్తించి వాటిని నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ గా నాసా గుర్తించి వాటిని 24 గంటలు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. నాసా చెప్పిన దాన్ని బట్టి చూస్తే 2030 వరకు భూమిని ఎలాంటి ఆస్టరాయిడ్ ఢీకొట్టదని చెప్తోంది. సో ఇప్పుడొచ్చే ఆస్టరాయిడ్ గురించి మనం భయపడాల్సిన పని లేదు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ ని ఫాలో అవ్వండి.